హిందూ మత సంప్రదాయంలో ఆలయ నిర్మాణం ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. దేహ నిర్మాణం ఎలా ఉంటుందో అదే స్థాయిలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం కూడా చేస్తారు. దేహానికి వెన్నెముక ఎలాగో ఆలయానికి ధ్వజస్తంభం కూడా అలాంటిదే. అందుకే ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మూల విరాట్ ప్రతిష్ట సమానంగా చేస్తారు. అయితే బాపట్లలోని చెరుకుపల్లిలో ఈ ధ్వజస్తంభాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. 70 అడుగుల ఎత్తైన స్తంభాలను ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసి దేశం నలుమూలలకు పంపుతున్నారు. ఏపీలోని విజయవాడ దుర్గగుడి, శనేశ్వరాలయం, అన్నవరం దేవాలయం వంటి ప్రముఖ దేవాలయాలతో పాటు తెలంగాణ, హైదరాబాద్ లోని పలు ఆలయాలకు సైతం ఇక్కడ నుండే ధ్వజస్తంభాలు వెళ్తాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు సైతం ధ్వజస్తంభాలు ఇక్కడి నుంచే వెళ్తాయి. 3 ఏళ్ల క్రితం స్థానికులు వచ్చి ధ్వజస్తంభం కావాలని మధుని అడిగినప్పుడు మొదలైంది మధు ధ్వజస్తంభాల తయారీ ప్రస్థానం. అసలు ధ్వజస్తంభాలకు కావాల్సిన వృక్షాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సేకరిస్తారు, ఎవరు తయారు చేస్తారు అనే అంశాలపై పరిశోధన చేశారు. మధు తయారు చేసిన మొట్టమొదటి ధ్వజస్తంభం స్థానికంగా ఉన్న అమర్తలూరులోని ఆలయంలో కొలువైంది. అప్పటి నుండి ధ్వజస్తంభాల కోసం వివిధ ప్రాంతాల నుండి మధు వద్దకు క్యూ కడుతున్నారు. ఇక్కడ తయారు చేసిన ధ్వజస్తంభాలను ప్రత్యేక పూజలు చేసి పలు ఆలయాలకు పంపిస్తుంటారు. ధ్వజస్తంభం ఎత్తు, కైవారాన్ని బట్టి ధర ఉంటుందని మధు తెలిపారు. అమరావతి రాజధానిలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడి నుండే తీసుకెళ్లినట్లు మధు తెలిపారు.